అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టరీ. వాళ్ళ 2 జూలై థర్స్డే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో అప్డేట్స్, మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూద్దాం. నిన్న కొద్దిగా టెక్నికల్ రీజన్స్ వల్ల చేయలేకపోయాను, సారీ. నికే ఆల్మోస్ట్ 1.5% డౌన్, షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది. నిన్న ముగిసిన అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత చూసాం. నాస్డాక్ 0.6% మేర, S&P 500 0.25% మేర, డౌ జోన్స్ ఫ్లాట్గా క్లోజ్ అవ్వడం. ఇక్కడ Samsung Electronics SK Hynix shares stumble over 7% as chip rout spreads from Wall Street. సో ఇక్కడ మనకి కొరియా కాస్పీలో మాత్రం బలహీనత కొనసాగుతూనే ఉంది. విపరీతమైన వొలటాలిటీ మనం చూస్తున్నాము చిప్ రిలేటెడ్ స్టాక్స్లో. గోల్డ్లో నిన్న కొద్దిగా మళ్ళీ మొమెంటం నిన్నే $3,970 $3,960 దాకా వెళ్ళిన గోల్డ్ అనూహ్యంగా ఒక $150 దాకా పెరిగింది. నిన్న 4,110 120 దాకా వెళ్ళింది ఒక దశలో. బికాజ్ ఎందుకంటే గైడెన్స్ ఇవ్వలేదు ఫెడ్ చీఫ్ వాల్ష్ గారు. ఒక కాన్ఫరెన్స్లో వాల్ష్ గారు మాట్లాడుతూ, దీనికి తోడు అక్కడ జాబ్స్ డేటా కొద్దిగా పాజిటివ్గా రావడం, ఇన్ఫ్లేషన్ కొద్దిగా కంట్రోల్లో ఉందన్న వార్తలు రావడం వల్ల మేబీ, ఎందుకంటే వడ్డీ రేట్లు పెంచే క్రమంలో పెంచుతారు అన్న ఉద్దేశంతోనే గోల్డ్ అయితే పెరుగుతుంది. మేబీ అంతకంటే భిన్నంగా ఏదైనా వస్తే, సో బట్ సేస్ ఇన్ఫ్లేషన్ టూ హై అని చెప్పారు ఫెడ్ చీఫ్ కెవిన్ వార్ష్ గారు. బట్ ఏదైనా సరే మార్కెట్స్ అవైట్ చేస్తున్నాయి, ఎస్పెషల్లీ కమాడిటీ మార్కెట్ అండ్ గోల్డ్ డెసిషన్ ఎలా ఉంటుంది అని చెప్పి ఈ నెలలో ప్రకటన వస్తుంది మనకి ఫెడ్ చీఫ్ నుంచి వడ్డీ రేట్ల పెంపుకు సంబంధించి. క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ $60,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అటు ఇటుగా. సో మేజర్గా ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ అప్డేట్స్ పరంగా మనం చూస్తే, స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తేనేమో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఏంటంటే మనకు నెంబర్స్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయి. ఎకనామిక్ ఇండికేటర్స్ ఫ్లాష్ గ్రీన్ ఇన్ జూన్, గ్రోత్ ఇంజిన్ రివింగ్ డిస్పైట్ గ్లోబల్ రోడ్ బ్లాక్స్ ఉన్న తీవ్రంగా మనం ఏంటంటే మే జూన్ నెలలో కొద్దిగా ఎదుర్కొన్నాం ఇబ్బందులు. బట్ అయినా సరే ఇండికేటర్స్ చాలా పాజిటివ్గా కనిపిస్తున్నాయంటే ఆశ్చర్యం. జిఎస్టీ మాపప్ దాదాపు 14% మేర పెరిగింది. జిఎస్టీ వసూళ్లు 14%, కార్ సేల్స్ 24% మేర పెరిగింది. యూపీఐ ట్రాన్సాక్షన్స్ పెరుగుతూనే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా ఒక చాలా పాజిటివ్గా అనూహ్యమైన దీనిగా కనిపిస్తున్నాయి మనకి. డొమెస్టిక్ ప్యాసింజర్ వెహికల్ సేల్స్ దాదాపుగా మారుతి సుజుకీకి 24% మేర, టాటా మోటార్స్కి 67% మేర, మహీంద్రా అండ్ మహీంద్రా 28% మేర జంప్ అయితే మనకు కనిపించింది. అంతకంటే ఇంకోటి ఏంటంటే టూ వీలర్ సేల్స్ కూడా అనూహ్యంగా గణనీయంగా పెరిగాయి. ఇవన్నీ ఏంటంటే సో ఓవరాల్గా మార్కెట్స్కి ఒక పాజిటివ్ సంకేతాన్ని ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇస్తున్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు టెక్నికల్గా మనం చూస్తే ఒక మేక్ ఆర్ బ్రేక్ సిచ్యుయేషన్ అనే కంటే మార్కెట్స్ ఒక డెసిసివ్ బ్రేక్అవుట్ కోసం చూస్తున్నాయి, అప్ సైడ్ బ్రేక్అవుట్ కోసం. వన్స్ ఆ బ్రేక్అవుట్ కింద రావడానికి మరింతగా ఫ్యాక్టర్స్ దోహదపడినట్టయితే సో మరింత అప్ సైడ్ వెళ్లేందుకు మనకు ఒక అవకాశం అయితే దొరుకుతుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో. హీరో మోటార్ కార్ప్ స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తే ఈ పాండమిక్ వల్ల హిట్ అయ్యి అప్పటి నుంచి టూ వీలర్ సేల్స్ కొద్దిగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాయి. బట్ అప్పటి నుంచి టూ వీలర్ సేల్స్లో హీరో మోటార్ కార్ప్కి ఒక స్ట్రాంగ్ జంప్ అయితే మనకు కనిపించింది. ఓవరాల్గా హెల్తీ వికెట్ మీద ఉన్నాము అని చెప్పి హీరో మోటార్ చీఫ్ చెప్తున్నారు. కెనరా బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ 2 క్వార్టర్లీ బిజినెస్ నెంబర్స్లో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకులు డిపాజిట్ కంటే క్రెడిట్ గ్రోత్ బాగా పెరిగాయి. సో ఇది గత కొద్ది కాలం నుంచి కెనరా బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంకులో చూస్తున్నాము. సో కెనరా బ్యాంక్ అండ్ ఇండియన్ బ్యాంక్ స్టాక్స్ని కొద్దిగా రెడార్లో పెట్టుకోండి ట్రేడర్స్ ఎవరైనా ఉంటే. సో ఎయిర్టెల్ మనీ, ద ఎన్బిఎఫ్సి ఆర్మ్ ఆఫ్ భారతీ ఎయిర్టెల్ హ్యాస్ కమెన్స్డ్ కమర్షియల్ ఆపరేషన్స్ని వీళ్ళు మొదలుపెట్టారు. డిపాజిట్స్, నాన్ డిపాజిట్ యాక్సెప్టింగ్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీగా. సో వీళ్ళు ఇక్కడ కమర్షియల్ ఆపరేషన్స్లో చిన్న ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మొదలు పెట్టబోతోంది ఎయిర్టెల్ మనీ రూపంలో. ఇక ఇండియన్ హోటల్స్ రాబోయే 5 ఏళ్ల కాలంలో 6 నుంచి 7.5 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టి విస్తరణ చేయబోతున్నట్టు చంద్రశేఖరన్ గారు వెల్లడించారు. ఎస్బీఐ అన్వీల్డ్ సూట్ ఆఫ్ AI పవర్డ్ డిజిటల్ ఇన్నోవేషన్స్. లూపిన్కి న్యూజెర్సీలోని సోమర్సెట్లో ఏదైతే ఒక ప్లాంట్ ఉందో దానికి ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ వచ్చినట్టు వెల్లడించింది. ఒక సాటిస్ఫాక్టరీ వాలంటరీ క్లాసిఫికేషన్ యాక్షన్ మాత్రమే ఉంది అని చెప్పి. సో ఓవరాల్గా లుపిన్కి ఇది ఒక పాజిటివ్, తాత్కాలిక ఊరటనిచ్చే అంశంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఆల్కెమ్ ల్యాబ్స్కి 2018-19 నుంచి 22-23 అసెస్మెంట్ ఇయర్కి సంబంధించి ఏవైతే డిసలవెన్సెస్ చేశారో వాటన్నిటిని కూడా డిలీట్ చేస్తూ వాళ్ళకి అపిలేట్ నుంచి ఒక
ఆమోదం లభించింది. అబిలేట్ నుంచి ఒక ఫేవరబుల్ అవుట్కమ్ వచ్చినట్టు ఆల్కెమ్ ల్యాబ్స్ వెల్లడించింది. ఇందుకు 660 కోట్లు డిజాల్వ్ చేసినవి అలో చేసేందుకు ఒక స్కోప్ దొరుకుతుంది ఐటీ డిపార్ట్మెంట్ ఆల్కెమ్ ల్యాబ్స్కి సంబంధించి. గుడ్ ఇయర్ ట్రాక్టర్స్ సంబంధించి అల్ట్రా గ్రిప్ ట్రాక్టర్ టైర్ని జూలై 1వ తారీఖున నిన్న వీళ్ళు లాంచ్ చేశారు. అంటే ఇంకొత్త విభాగంలోకి అడుగు పెట్టినట్టు అవుతుంది. దేవ్యాన్ ఇంటర్నేషనల్ కంప్లీటెడ్ అడిషనల్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రెస్టారెంట్స్ డెవలప్మెంట్ కంపెనీ థాయిలాండ్. సో ఇందులో పెట్టుబడులు పెట్టింది దేవ్యాని ఇంటర్నేషనల్. జేఎస్డబ్ల్యూ ఇన్ఫ్రా 7,503 కోట్ల రూపాయల మేర క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ ప్లేస్మెంట్ని కంప్లీట్ చేసినట్టు వెల్లడించింది. ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సమీకరిస్తున్న రుణాలకి కేర్ రేటింగ్స్ A1 రేటింగ్ ఇచ్చింది వాళ్ళ కమర్షియల్ పేపర్స్కి. సాయి పేరెంటల్స్ చెందిన సబ్సిడరీ కంపెనీ నవమేడ్ ఫార్మా ఓటీసీ మెడిసిన్ సప్లై అగ్రిమెంట్ కుదుర్చుకుంది ఆస్ట్రేలియాకి చెందిన లీడింగ్ ఫార్మసీ నెట్వర్క్తో. సో దీని విలువ దాదాపు 1,300 కోట్ల రూపాయలు రాబోయే 7.5 కాలానికని ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం. ఓలా ఎలక్ట్రిక్ గత ఏడాదితో పోలిస్తే సేల్స్ 22,000 నుంచి 43,000 పెరిగినట్టు వెల్లడించింది. జీ ఎంటర్టైన్మెంట్ వార్తలను ఖండించింది. 418 కోట్ల రూపాయలు ఓఎఫ్ఐ గ్లోబల్ చైనా నుంచి పెట్టుబడులు వస్తున్న దాన్ని సో కంపెనీయే ఖండించింది. దీంతో అలాంటి వార్త ఏది లేదు, ఇవంతా బేసిస్ లేకుండా అనవేర్, అసలు ఇవన్నీ జరుగుతున్నట్టు కూడా మాకు తెలియదన్న సమాచారాన్ని దీంతో జీ ఎంటర్టైన్మెంట్ మరి పరిస్థితి ఏమవుతుందో చూడాలి. డామ్స్ ఇండస్ట్రీస్ రేనాల్డ్స్ బ్రాండ్ రైటింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ స్కూల్ సప్లైస్ బిజినెస్ అసెట్స్ని $3.7 మిలియన్ వీళ్ళు కొనుగోలు చేసినట్టు వెల్లడించింది. ఆ రేనాల్డ్స్తో మనకున్న బంధం ఏంటో 80s 90s కిడ్స్ అందరికీ తెలుసు. సో ఇవి స్టాక్స్ పరంగా. ఎకనామిక్ టైమ్స్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఇది చాలా పాజిటివ్ నెంబర్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. అండ్ అదానీ ఐహెచ్సి ప్లాంట్ ఫోర్జ్ $11.5 బిలియన్ అల్యూమినియం యూనిట్. సో దేశంలో ఒక అతిపెద్ద అల్యూమినియం యూనిట్ని ఏర్పాటు చేయడానికి అదానీ అలాగే అబుదాబికి చెందిన ఇన్వెస్ట్మెంట్ కంగ్లోమరేట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్ కంపెనీ 2 సిద్ధమవుతున్నాయి రాబోయే కాలంలో అని చెప్పి ఒక వార్త. దాదాపు $11.5 బిలియన్ కెపాసిటీతో ఆ నిధులతో, అంటే ఇప్పుడు ఇండియాలో ఉన్న అల్యూమినియం ప్రొడక్షన్ని 50% పెంచే విధంగా, అంటే అంత పెద్ద కెపాసిటీతో ఈ 2 కంపెనీలు సిద్ధమవుతున్నాయి. ఫెసిలిటీ టు సెటప్ ఇన్ ఒడిషా టు హ్యావ్ అన్ యాన్యువల్ కెపాసిటీ ఆఫ్ ఓవర్ 2 మిలియన్ టన్స్ అని చెప్పి ఈ సంస్థల నుంచి ఒక వార్త అయితే మనం చూస్తున్నాము. జీరో టు హీరో 3 నెలల కాలంలోనే 52 వీక్ లో అలాగే 52 వీక్ హై హిట్ చేసిన ప్రముఖ కంపెనీస్ లిస్ట్ ఇది. అనూహ్యంగా పిడిలైట్ ఇండస్ట్రీస్ కూడా మనకి ఏప్రిల్ 6వ తారీఖున $1,259 ఉన్న స్టాక్ జూన్ 25 వచ్చేసరికి $1,620 52 వీక్ మార్క్ని హిట్ చేసింది. ఇది 5 ఇయర్ పీ యావరేజ్ పీ దాదాపు 86.6 ఉంటే ఇప్పుడు 66.5 దగ్గర ఉంది. అంటే ఇక్కడ టాటా క్యాపిటల్ 3.8 యావరేజ్ పీఈ ఉంటే ఇప్పుడు 4.7 దగ్గర ట్రేడ్ అవుతుంది. టాటా కన్స్యూమర్ 5 ఇయర్ యావరేజ్ పీఈ 29.4 ఉంటే ఇప్పుడు 22.4 దగ్గర ఇది ఉంది. అండ్ ఈవెన్ జైడస్ లైఫ్ కూడా 85.2 5 ఇయర్ యావరేజ్ పీఈ ఉంటే ఇప్పుడు 71.4 దగ్గర యావరేజ్ పీఈది ట్రేడ్ అవుతుంది. ఓవరాల్గా అంటే ఎలా టర్న్ అరౌండ్ అయ్యాయి అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్గా అయితే ఇక్కడ మనం చూడవచ్చు. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే. ఇప్పుడు ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలని కానీ లేదంటే ఇంతగా పెరిగిన తర్వాత మళ్ళీ ఎగబడి కొనడం కానీ ఎక్స్ట్రీమ్ రిస్క్ అయితే అవుతుంది. కేపీఐటీ ఎఫెక్ట్ మళ్ళీ ఐటీ ఓవరాల్గా ప్యాక్ అంతా మీద కూడా పడింది. కేపీఐటీ ఎందుకంటే వస్తున్న యూరోప్ నుంచి వస్తున్న బిజినెస్లో ఆల్రెడీ వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ని వాళ్ళే తక్కువ చేసి అంత గొప్ప బిజినెస్ ఉండకపోవచ్చు అని చెప్పిన ఒక సందర్భాన్ని Q1లో చూస్తున్నాం. దీంతో ఓవరాల్గా కేపీఐటీ మీద ఎఫెక్ట్ పడింది. మిగిలిన ఐటీ ప్యాక్ అంతా కూడా దీని నుంచి ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. హీరో మోటోకార్ప్ ఆంధ్రప్రదేశ్లో దాదాపు 3,200 కోట్ల రూపాయలతో విస్తరణ కూడా చేపట్టబోతోంది. పెట్టుబడులు పెడతాము అండ్ ప్రొడక్షన్ కెపాసిటీని డబల్ చేయబోతున్నామని చెప్పి కూడా వెల్లడించింది. దీనితో ఇంకొక అడిషనల్ అడ్వాంటేజ్ అంటే సేల్స్ కూడా బాగా పెరుగుతున్నాయి. ఇవన్నీ హీరో మోటోకార్ప్కి కలిసి వచ్చే అంశంగా ఇక్కడ మనం చూడవచ్చు. బిజినెస్ స్టాండర్డ్ పవర్డ్ అప్ ప్రైవేట్ ప్రాజెక్ట్స్ పైప్ లైన్ దాదాపు 70% మేర ఫస్ట్ క్వార్టర్లో పెరిగింది అనేది కూడా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. అలాగే నిపాన్ లైఫ్ తన దూకుడు కొనసాగిస్తూనే ఉంది. ఇయర్ టు డేట్ ప్రకారం దాదాపు 49% మేర పెరిగింది. ఆల్ టైమ్ హిట్ $1,200 మార్కెట్ని క్రాస్ చేసింది. ER&D కంపెనీస్ మే ఫేస్ ఫర్దర్ ప్రెషర్ ఆఫ్టర్ కేపీఐటీస్ షేర్ రౌట్. ఇక్కడ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏవైతే మనకి సైంట్ కానీ ఇలాంటి కంపెనీస్ అన్నీ ఉన్నాయో టాటా టెక్నాలజీస్, టాటా ఎలక్సీ, L&T టెక్ సర్వీసెస్ లాంటివన్నీ కూడా ఫ్యూచర్లో ఎఫెక్ట్ కావచ్చు. ఎందుకంటే కేపీఐటీకి అదే మూడ్లో ఉంది. వాళ్ళకి ఏంటంటే గైడెన్స్ని గణనీయంగా
గైడెన్స్ని తగ్గించింది. సో దీంతో ఈసారి ప్రాఫిట్ మార్జిన్స్ కానీ ఓవరాల్గా అన్నిటి మీద కూడా ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి KPIT చెప్పిన తరుణంలో ఓవరాల్గా వాళ్ళ స్టాక్ మీద ఇంపాక్ట్ పడింది. మిగిలిన స్టాక్స్ కూడా ఇంపాక్ట్ అయితే కావచ్చు ఇదే బిజినెస్లో ఉన్నవి. ఢిల్లీ ప్లాన్స్ ఎలక్ట్రిక్ 4-వీలర్ సేల్స్ మ్యాండేట్. ఇక్కడ ఆటో కంపెనీస్కి ఇది ఒక జోల్ట్ లాంటిది. ఎందుకంటే మేబీ ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీని తీసుకొచ్చి ఢిల్లీ గవర్నమెంట్ పూర్తిగా ఢిల్లీలోకి ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ తప్ప మిగిలిన వెహికల్స్ సేల్ చేయవద్దు అన్న ఒక దీన్ని ఆలోచన కనుక చేసినట్టయితే అది కొన్ని ఆటోమేకర్స్కి ఇంపాక్ట్ అవుతుంది, ఇంకొంతమందికి బెనిఫిట్ కూడా కావచ్చు. సో దీని మీద ఆలోచన చేస్తున్న వార్త కూడా మనం చూస్తున్నాము. అండ్ డొమెస్టిక్ PV సేల్స్ గ్రూ 24.6% టు 400K ఇన్ జూన్. ప్యాసింజర్ వెహికల్ సేల్స్ ఇంతకుముందు కూడా చెప్పుకున్నట్టు బాగా పెరుగుతున్నాయి. అనేక పాజిటివ్ అవుట్కమ్స్ అయితే వస్తున్నాయి ఈ నెంబర్స్లో. అదాని గ్రీన్ ఎనర్జీ దాదాపు 3% మేర, మహీంద్రా అండ్ మహీంద్రా దాదాపు 2% మేర, గోద్రేజ్ ప్రాపర్టీస్ 5% మేర పెరిగింది. ఎందుకంటే పార్సెల్ వాళ్ళకి నోయిడాలో ఒక రెసిడెన్షియల్ పార్సెల్ని వీళ్ళు హైయెస్ట్ బెటర్గా నిలిచారని ఒక న్యూస్. JNJ ఎలక్ట్రానిక్స్ కూడా 5% మేర నిన్న పెరిగింది. రెడింగ్టన్తో వీళ్ళు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. సో ఈ ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.